మ్యారేజ్ అయ్యిందంటే పిల్లలు పుట్టారంటే పిల్లల గురించే కదా మన ఆలోచన అంతా. మన అన్నాను అని అంటే ఫాదరు మదరు ఇద్దరండి. సో పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి, వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా హెల్దీగా మన ముందు గంతులేస్తూ ఉండాలి, వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చేలా ఉండాలి అని ఆలోచిస్తుంటాం కదా. ఈ ప్రాసెస్ లో సంపాదన గురించి ఆలోచిస్తుంటాము. ఈ లోపు ఆరోగ్యం మనల్ని తిన్నగా ఉండనివ్వదు కదా. వర్క్ ప్రెషర్ లాంటివి వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి కదా. పిల్లల లైఫ్ మనకి నచ్చేటట్లు ఇవ్వాలంటే తప్పకుండా మనం కూడా బాగుండాలి కదా. పిల్లల గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో మన గురించి మనం ఆలోచించుకోవడం కూడా అంతే ముఖ్యమండి. పరకడుపున వీడియోలో చూపిస్తున్న టీని తాగడం వలన హెల్త్ కి చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక టీని కాసుకునే విధంగా ఒక గిన్నెనైతే పెట్టుకొని దానిలో 2 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. మీరు తాగే మెంబర్స్ ని బట్టి అయినా సరే వాటర్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. కడుపు నొప్పితో బాధపడే వారికి హెల్ప్ అయ్యే సోంపుని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని తిన్న ఫుడ్ ను జీర్ణం కాని సమస్యలకు, కడుపు నొప్పికి, విరేచనాలకు, తలనొప్పికి, కిడ్నీ సమస్యలకు, మూత్రాశయంలో ఉండే రాళ్ళ సమస్యలకు ఉపయోగపడే జీలకర్రను, పొట్టలో ఇరిటేషన్ గ్యాస్ సమస్యలకు, చెడు బ్యాక్టీరియాను కిల్ చేయడానికి ఉపయోగపడే సాజీరాను, జలుబు చేసినప్పుడు గొప్ప ఔషధంగా పనిచేసే మిరియాలు, కీళ్ళవాపులను తగ్గించడానికి ఉపయోగపడే లవంగాలు, బ్రెయిన్ బూస్టర్ గా పనిచేసే అనాస పువ్వు, మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం లాంటివి సమస్యలను దూరం చేసే దాల్చిన చెక్క, అలాగే షుగర్ ను కంట్రోల్ చేయగలిగే గొప్ప అమృతం లాంటి మరాఠీ మొగ్గ, అదే విధంగా ఇన్ఫెక్షన్స్ నుండి, జుట్టు చర్మం సమస్యల నుండి దూరం చేయగలిగే కసూరి మేతి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ నుండి, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ నుండి, దగ్గు, కఫం, కడుపులో మంట, కడుపులో నొప్పి సమస్యలకు హెల్ప్ అయ్యే యాలకులు, అదే విధంగా షుగర్, పీరియడ్స్, క్రాప్స్, అధిక బరువును హెల్ప్ అయ్యే మెంతులు, బరువుకు, బ్లడ్ షుగర్ కు, దగ్గుకు, జలుబుకు, మోషన్ ప్రాబ్లం కు అన్నిటికీ హెల్ప్ అయ్యే అల్లం, రక్తంలో చక్కెర స్థాయిను తగ్గిస్తూ, రక్తనాళాల్లో పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తూ దాని వలన వచ్చే గుండె సమస్యలను రాకుండా చేసే బిర్యానీ ఆకు, ప్రీమియం క్వాలిటీ ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచే టీ పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి వీటన్నింటిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి టీ పౌడర్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఒక్కొక్క రోజు టీ పౌడర్ ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చా అండి. డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఈ టీని తాగినట్లయితే హెల్త్ కి చాలా మంచిదండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ టీని మరిగించుకున్న తర్వాత ఇలా మరిగించుకున్న ఈ టీని మనం ఫిల్టర్ చేసుకోవాలండి, వడకట్టుకోవాలి కదా. దానికోసం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దానిలో కొంచెం మింట్ వేసుకోవాలండి, అదేనండి పుదీనాని ఇలాంటి టీలో భాగంగా చేసుకున్నట్లయితే వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిదండి. జలుబు లాంటి వాటికి కానీ, కంటి చూపు సమస్యలకు ఇలా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న టీని ఇష్టంగా తాగాలి అంటే ఇది తప్పకుండా యాడ్ చేయాల్సిందండి. ఏంటి అది అనుకుంటున్నారా? తేనెని మనకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసుకొని తాగగలిగేంత క్వాంటిటీలో అయితే తేనెని యూజ్ చేసుకొని తాగితే చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని టీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కషాయంలో అయితే అస్సలు ఉండదు, చాలా ఇష్టంగా కూడా తాగగలుగుతారు. మీకు తెలిసిందే నిమ్మకాయ చాలా హెల్త్కి మంచిది, అలాగే తేనె కూడా చాలా హెల్త్కి మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికైనా సరే ఈ టీ చాలా హెల్ప్ అవుతుందండి. మరో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిదండి. కానీ మిరియాలు లాంటివి కానీ, లవంగాలు లాంటివి కానీ తాగటానికి స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తగ్గించుకుంటూ ఏవైతే ఎక్కువ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదో, తాగగలుగుతామో అవి ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దానికి తగినట్లుగా క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. వీటిల్లో ఇంగ్రీడియంట్స్ ఏ ఒక్కటి లేకపోయినా నో ప్రాబ్లం అండి. మెయిన్ గా అల్లం, నిమ్మకాయ, పుదీనా, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉండేటట్లు చూసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్కి వచ్చాయని మాట్లాడేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.